ముందే అసెంబ్లీ ఎన్నికలు జరగటం ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు రావడంతో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు తమ పార్టీ ఎంపీ అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ చాలా మందికి నిరాశ మిగిలింది. కొందరు ఎమ్మెల్యేలు ఎంత కష్టపడినా కొన్ని చోట్ల తమ పార్టీ అభ్యర్థికి ఓట్లు రాకపోవడంతో ఆయా పార్టీలో పోస్ట్ మార్టం జరుగుతోంది. కరీంనగర్ పాత జిల్లా పరిధిలో 13 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే ఇందులో 7 స్థానాలు కరీంనగర్ లోక్సభ పరిధిలో, 4 స్థానాలు పెద్దపల్లి లోక్సభ పరిధిలో, మరో 2 స్థానాలు నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఉన్నాయి. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కాంగ్రెస్ గెలిచిన 8 4 పెద్దపల్లి లోక్సభ పరిధిలో ఉండగా మరో 4 కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ గెలిచిన 5 3 కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉండగా 2 ఎమ్మెల్యేలు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో గెలిచారు. అయితే విచిత్రంగా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని బీజేపీ లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ స్థానాలను ఎగరేసుకుపోయింది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న పెద్దపల్లిలో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఘన విజయం సాధించారు. మంత్రి శ్రీధరబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని, విజయ రమణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి, ఠాగూర్ మక్కాన్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామగుండం స్థానాల్లో కాంగ్రెస్ కు మొదటి స్థానం రాగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్న ఒక్క ధర్మపురిలో మాత్రమే కాంగ్రెస్ 2వ స్థానానికి పడిపోయింది. అటు మంచిర్యాల జిల్లా పరిధిలో ప్రేమసాగర్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంచిర్యాల, వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా ఉన్న చెన్నూరు, గడ్డం వినోద్ ఎమ్మెల్యేగా ఉన్న బెల్లంపల్లిలోనూ గడ్డం వంశీకి మంచి మెజారిటీ వచ్చింది. ఓవరాల్ గా పెద్దపల్లి లోక్సభ పరిధిలో అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఎఫర్ట్ స్పష్టంగా కనిపించింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 131,364 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన విజయానికి కృషి చేసిన ఎమ్మెల్యేలకు గడ్డం వంశీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మన పెద్దపల్లి ప్రాంతానికి మంచి నిధులు ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు పనిచేస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకొక ముఖ్యమైన విషయము, ప్రతి ఒక్క ఎమ్మెల్యే వర్యులు అందరూ సహకరించి ఈరోజు ప్రజల ద్వారా కాకా గారిని గుర్తు చేసుకొని ఇంత పెద్ద ఆశీర్వాదం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏదైతే కష్టపడి పనిచేసినారో వాళ్ళందరి కృషి ఉందో ఈ ఎలక్షన్స్ గెలవడంలో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, మీరందరూ కూడా సహకరించినందుకు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు. 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలను ఆదరించిన ప్రజలు ఇప్పుడెందుకు తమను ఆదరించలేదన్న అంతర్మథనం ఓడిన ఎంపీ అభ్యర్థులు కనిపిస్తుంది.